హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ప్రపోర్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ముందుగానైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా నుండి వచ్చేటువంటి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, టీవీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్స్ కి సంబంధించినటువంటి లేదా మనకి టెట్, డిఎస్సి ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా పర్లేదు, ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అన్ని క్లాసెస్ ని ట్రిక్స్ తో పాటుగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూడండి, ఈ టాపిక్ లోకి వెళ్దాం. ప్రపోర్షన్ అంటే ఏంటి అని అంటే ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ని మనం ప్రపోర్షన్ అని చెప్పేసి అని అంటాం. సో రెండు నిష్పత్తుల యొక్క ఎగ్జాంపుల్ గా ఏ ఈస్ట్ బి అనేది ఒక నిష్పత్తి అయితే, సి ఈస్ట్ డి అనేది ఇంకో నిష్పత్తి అయితే, వీటి సమానత్వాన్ని, ఈక్వాలిటీ సమానత్వాన్ని ప్రపోర్షన్ అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. సో దీన్ని ఇంకా ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ ఈస్ట్ బి ఈజ్ యాజ్ సి ఈస్ట్ డి అని కూడా రాస్తారు. ఈజ్ యాజ్ అని అంటే ఏంటంటే ఏకి బికి ఏ రిలేషన్ అయితే ఉందో సికి డికి కూడా అవే రిలేషన్ ఉండాలని చెప్పేసి. సో కాబట్టి ఇలా 4 సంఖ్యలు ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు, అనుపాతంలో ఉన్నప్పుడు వాటి యొక్క అంత్య విలువలు లేదా ఎండ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ద ఎండ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మిడిల్ వాల్యూస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఇంపార్టెంట్. ఏంటంటే ఇలా 4 సంఖ్యలు ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎండ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్ వాల్యూస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాబట్టి ఏం రాస్తాం దీని నుంచి మనం అంటే ఏ ఇంటూ డి, ఏడి దట్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి, బిసి అని రాస్తాం అనమాట. కాబట్టి ఇలా రాసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఏ విధంగా అంటే ఈ ఆల్రెడీ వచ్చినటువంటి క్వశ్చన్, ఇది ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. ఎక్స్ ఈస్ట్ 8 ఈజ్ యాజ్ 25 ఈస్ట్ 40, దెన్ ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి అడిగిండు. ఇది 2008 ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్, ఎస్ఐలలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. చూడండి, ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి మనకు ఈ రిలేషన్ తెలిస్తే దీంట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నా. సో ఎక్స్ కావాలి అని అంటే ఎక్స్ అండ్ సో ఏం చెప్పినా నేను దీన్ని ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు ఎండ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రోడక్ట్ అనేది మిడిల్ టర్మ్స్ కి ప్రోడక్ట్ కి ఈక్వల్ అని చెప్పేసి అన్నా. కాబట్టి ఎక్స్ ఇంటూ 40 ఎక్స్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 25 అని చెప్పేసి రాస్తాము. సో ఈ 40 అండ్ 25 అనేది 5 లో కట్ అవుతాయి కాబట్టి చూడండి, 5 8 జా, ఇది 5 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 8 1 జా, ఇది 8 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 5 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రపోర్షన్ లో ఇది తెలిసి ఉంటే, లేకపోతే ఈ ట్రిక్ అనేది, రూల్ అనేది తెలిసి ఉంటే మనకి ఏ ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి ఏవైనా. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 వాల్యూస్, 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ 2 వాల్యూస్ యొక్క మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ బి అని చెప్పేసి రాస్తాం. గుర్తించుకోండి, ఇది కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. సో మీన్ ప్రపోర్షన్ అని అడిగినప్పుడు వాటి ఏ వాల్యూస్ అయితే ఇస్తాడో వాటికి రూట్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ 9 ఈజ్ 12, దెన్ ఎక్స్ వాల్యూ ఈజ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 12 అన్నాడు. సో మీన్ ప్రపోర్షన్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏబి అని చెప్పేసి క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో చూడండి, మనకు ఆల్రెడీ దీని మీన్ ప్రపోర్షన్ ఇచ్చిండు 12 అని చెప్పేసి. దట్ ఈక్వల్స్ టు ఎంత, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ 9, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 9 అని చేస్తాము. సో మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేయాలి, స్క్వేర్ చేయండి ఇటువైపులా. 2 బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 12 స్క్వేర్ అవుతుంది ఇది. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ పోతుంది కాబట్టి ఎక్స్ ఇంటూ 9 మిగులుతుంది అనమాట. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి 12 ఇంటూ 12 బై 9 అవుతుంది. సో 9 అనేది 3 జా, 3 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా, 3 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏం మిగులుతుంది మనకి 4 ఇంటూ 4
16 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంది అంటే ఏ విధంగా అడుగుతారంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు సో ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 16 and 9 అని అడిగినారు అనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏ విధంగా చేస్తాం ఫ్రెండ్స్, డైరెక్ట్ అడిగిన అనమాట. డైరెక్ట్ ఏంది మనకు కావాల్సింది ఫార్ములా మీన్ ప్రపోర్షన్. నేను షార్ట్ కట్ లో రాస్తున్నా. మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి కదా. కాబట్టి 16, ఏ అంటే 16 అండ్ బి అంటే 9 కాబట్టి రూట్ ఉంది చూడండి. సో దీన్ని ఏమని రాస్తాం, 16 అని అంటే 4 ఇంటూ 9 అంటే 3, రూట్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది 12 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 12 అండ్ ఎక్స్ ఈజ్ 36 దెన్ ఎక్స్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. సో రెండు వాల్యూస్లలో ఒకటి 12 అంట, ఇంకోటి ఎక్స్ అంట. వాటి మీన్ ప్రపోర్షన్ 36 అని చెప్పేసి ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు కావాల్సింది ఏంటి, మీన్ ప్రపోర్షన్ కి మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏమని ఉంది, అండర్ రూట్ ఆఫ్ ఏబి అని చెప్పేసి ఉంది. కాబట్టి ఇది ఏ ఇది బి అవుతుంది. సో మీన్ ప్రపోర్షన్ ఆల్రెడీ 36 అని ఇచ్చింది కాబట్టి 36 ఈక్వల్స్ టు ఏ అని అంటే 12 అండ్ బి అని అంటే ఎక్స్, రూట్ ఉంది కాబట్టి రూట్. సో ఇప్పుడు రూట్ తొలగించాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. అప్పుడు 36 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ చేస్తే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలింది ఏంటి, 12 ఇంటూ ఎక్స్ మిగులుతుంది అనమాట. సో మనకి ఎక్సే కావాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, 36 స్క్వేర్ ని 36 ఇంటూ 36 రాస్తాం బై 12 చేస్తే 12 1 జా 12 3 జా క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 36 అని అంటే 108 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూ అనేది 108 అనమాట. సో అలాగే ఇక్కడ కింద ఒక హోంవర్క్ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఇది చేయండి. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ కే అండ్ 8 ఈజ్ 12 దెన్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.